శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి అడుగు కూడా విజయ పరంపరలో కొనసాగడానికి, మనం నివసించే ఇంటిలో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి వాస్తుశాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది. వాస్తు జీవితానికి చుక్కాని వంటిది. ఆ చుక్కాని సరిగా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరతాం. అందుకని ప్రతి ఒక్క విషయంలో కూడాను వాస్తుశాస్త్రాన్ని పాటించి మనం గనక ముందడుగు వేసినట్లయితే జీవితం సుఖంగా సాగిపోతుంది. ఆర్థిక పురోభివృద్ధితో ముందడుగు వేయటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మనకు వచ్చేటువంటి ధన సంకటాలని దూరం చేసుకోవడానికి కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలు పాటించాల్సి ఉంటుంది వాస్తుశాస్త్రరీత్యా. గురువారం నాడు మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఇంటి యజమాని ముఖ్యంగా ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకోండి. దుష్కర్మ అనేటువంటిది తొలగిపోతుంది. దుష్కర్మ వినాశక చూర్ణం అని చెప్పేసి కూడా ఉంటుంది. ఆ చూర్ణాన్ని నీటిలో వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. పసుపు అందరికీ తెలిసిందే కదా. ఆ పసుపు చిటికేసుకొని స్నానం చేయండి. అలా గనక మీరు గనక గురువారం నాడు కనుక చేసినట్లయితే గురువు యొక్క శక్తితత్వం పెరుగుతుంది. గ్రహాల్లో గురువు బాగుంటేనే మిగతా గ్రహాలు అనుకూలాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అందుచేత ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు పాటించండి. అలాగే శనివారం నాడు ఆవు నేతితో దీపాన్ని మీరు ఇంట్లో దేవుని దగ్గర వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నేతి దీపం చాలా మంచిది. ఇలా గనక వెలిగించినట్లయితే మంచి శుభవార్తలు వింటారండి. అంతేకాదు పంచదార నీరు రావి చెట్టు గనక సమర్పించినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అలాగే మంగళవారం నాడు దక్షిణ దిక్కుకు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. అక్కడ మీరు 11 సార్లు ప్రదక్షిణ చేసి 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడానికి ఉపక్రమించండి. అలా కనుక చేసినట్లయితే ఆర్థిక సంకటం అనేటువంటిది తొలగిపోతుంది. ఇతర కష్టాలు అనేటువంటివి జోలికి రానే రావు అంటోంది శాస్త్రం. రామాయణ మహా అంటూ ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. హనుమంతుని ఆలయంలో రామబంటు కదండి ఆయన, అందుకని రామాయణ మహా అంటూ ప్రదక్షిణం చేయాలి. చాలా విశేషం అన్నమాట. అలాగే మీరు బ్యాంకులో ధనాన్ని జమ చేయటానికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు కూడా పశ్చిమాభిముఖంగా ఉండి మీ పని చేసుకోండి. అలా చేసినట్లయితే మనసులో కూడా లక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉండండి. లేదంటే ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని కూడా జపించండి. ఏ మంత్రం గుర్తుకు రాకపోతే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనుకోండి. అలా అనుకున్నట్లయితే ధనరాశి బ్యాంకులోని మీ ఖాతాలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ధనం బాగా పెరుగుతుంది మీకు బ్యాంకులో. ఈ విధి విధానాన్ని పాటించి చూడండి. అలాగే కొత్తగా ఫ్రిడ్జ్ కొనుక్కొని వచ్చారు మీరు. ఆ ఫ్రిడ్జ్ మాత్రం ఇంట్లో వాయువ్య కోణంలో మాత్రమే ఉంచండి. అలా ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. వంటగదికి సూర్యరశ్మి బాగా అందేటట్టుగా చూసుకోండి. మీ ఇంట్లో వంటగదిలోకి సూర్యకిరణాలు కూడా పడాలి. వంటగది పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ గది అనేటువంటిది మాత్రం కట్టకూడదు. అసలు మెట్ల కింద ఏ వస్తువులు ఉంచకూడదండి. మెట్ల కింద గదులు కట్టడం, మెట్ల కింద వస్తువులు ఉంచటం ఇవన్నీ కూడా చాలా తప్పు అన్నమాట. వాస్తుశాస్త్రంలో బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైన జీవన విధానాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో విద్యుత్ సరఫరా సరిగా లేనప్పుడు ముఖ్య స్విచ్ ఇంటి దక్షిణ భాగంలో ఆగ్నేయ కోణంలో ఉండేటట్టుగా అమర్చుకోండి. అప్పుడు మీ ఇంట్లోకి విద్యుత్ సరఫరా చాలా చక్కగా జరుగుతుంది. సహాయ స్విచ్ బోర్డులు ప్రతి గదిలోనూ బయట ఉంటాయి. ఇవి గదిలో ప్రవేశించగానే కుడి చేతి వైపు లేక ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగా
అమర్చుకుంటే చాలా మంచిది. ఇంటిలో నివసించే వారికి సూర్యుడి వేడి, గాలి అతి ముఖ్యంగా తగలాలి. ఇంట్లో గాలి వెలుతురు ప్రవేశించకపోతే ఆ ఇల్లు శుభప్రదం కాదు. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు మనిషి జీవించడానికి, ఆరోగ్యానికి గాలి వెలుతురు అవసరం. కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రవేశించే విధంగానే మీరు నిర్మాణం చేసుకోండి. దీనివల్లనే మీకు అదృష్టం వస్తుంది. అసలు ఇంట్లోకి సూర్యకిరణాలు పడాలండి. ఏ ఇంట్లో సూర్యకిరణాలు హాలులో అలా ప్రసరిస్తాయో ఆ ఇల్లు దేదీప్యవంతమైనటువంటి అదృష్ట నిలయంగా మారుతుంది. అలాగే సూర్యకిరణాలు మనకి తగులుతూ ఉన్నట్లయితే ఎన్నో రోగాలు కూడాను దూరం అయిపోతాయి. కాబట్టి ఇంట్లో సరైనటువంటి గాలి వెలుతురు చాలా అవసరం. మీరు ఏర్పరిచేటువంటి గృహ అలంకరణ విషయంలో కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించడం చాలా అవసరం. అందమైన గృహాన్ని కట్టుకొని అత్యంత సౌందర్యవంతమైనటువంటి అలంకరణ చేసుకోవటం ఆ ఇంటి ఇల్లాలు చేసుకున్న అదృష్టం, ఆ ఇంట్లో నివసించే పిల్లల అదృష్టం అని భావించాలి. మనకి క్రిస్టల్ గంటలు కానివ్వండి, ఎక్వేరియంస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ ఇంట్లో చక్కగా అమర్చుకోవచ్చన్నమాట. చేప అనేటువంటిది నీటికి ప్రతీక కాబట్టి, జలం ముఖ్య తత్వం కాబట్టి, ఇది ధనానికి ప్రతీక కాబట్టి, చేప వల్ల మీ పిల్లలు కూడాను పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్వేరియం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. నీరు ఉంటే ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా మంగళకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. లాఫింగ్ బుద్ధ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు వాకిలి వైపు చూస్తున్నట్టుగా అమర్చుకోండి. దానివల్ల దిష్టి దోషాలు పోతాయి. మీ ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరుస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్ర వచనం అన్నమాట. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో మనకు చెప్పినటువంటి ముఖ్యాంశాలు. వీటిని ఆచితూచి ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్టయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవన విధానంతో పాటు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మానసిక శాంతి, ఉల్లాసం, ఆనందం, ఆర్థికమైనటువంటి పురోగతి ఇవన్నీ కూడా వాస్తు నియమాలను గనక సరిగ్గా పాటించిన ఇళ్లల్లో ఉండి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.